ఇవాల్టి డిజిటల్ యుగంలో సైతం నగరంలో మూఢనమ్మకాల పిచ్చి తగ్గలేదు. చేతబడి ఆచారాల బాధితుల్లో అంతరించిపోతున్న జాతికి చెందిన అమాయక్ బాన్ గుడ్లగూబలు ఉన్నాయి. భారత ఉపఖండంలో అత్యంత విస్తృతమైన గుడ్లగూబ జాతికి చెందిన బాన్ గుడ్లగూబలు కొన్నిసార్లు ఒక పక్షిని 1,00,000కు అమ్ముతున్నారు కొందరు దుర్మార్గులు. అటు మూఢనమ్మకం, ఇటు నల్ల మాంత్రికులపై ప్రజల విశ్వాసం ఎంతగానో పాతుకుపోయింది. పాత బస్తీలో వీటి వ్యాపారం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఒక్క గుడ్లగూబకు ₹1,00,000 సైతం అమ్ముకుంటున్నారు కొందరు. ఇది అక్షరాల నిజం. గుడ్లగూబలకు తాంత్రిక రంగు పూసి జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకోవడం ఇక్కడ మామూలే. హుస్సేని ఆలంలోని మహబూబ్ చౌక్ మార్కెట్కు చెందిన పక్షి వ్యాపారి కమ్రాన్ అలీ అలియాస్ ఇమ్రాన్ అలీ శ్రీశైలం అడవుల నుంచి గుడ్లగూబలను పట్టుకుని తన ఇంట్లో అమ్మకానికి ఉంచగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అడవుల నుంచి గుడ్లగూబలు ఎత్తుకొచ్చి లక్షలకు అమ్ముకుంటూనే ఈ మధ్య దొరికిపాడు. ఫలక్నుమా పిఎస్ పరిధిలోని తీగల్కుంటకు చెందిన కమ్రాన్ అలీ ఫారూఖీ కొన్నాళ్లుగా పక్షుల వ్యాపారం చేస్తున్నాడు. అడవులకు వెళ్లి పక్షులను పట్టుకుని వాటిని నగరంలో అమ్మడమే అతడి పని. ఇక గుడ్లగూబ అయితే 10,000 నుంచి 1,00,000 వరకు అమ్ముతున్నాడు. రాష్ట్రంలోని అనంతగిరి, ఆమ్రాబాద్, కవాల్, ఇతర వన్యప్రాణుల మండలాల్లో మచ్చల గుడ్లగూబ, ఓరియంటల్ స్కాప్స్, ఇండియన్ స్కాప్స్ మరియు బానుతో సహా గుడ్లగూబ జాతులు ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పక్షి వేటగాళ్లు నగరం చుట్టూ ఉన్న కిస్మత్పుర, రాజేంద్రనగర్, కొత్తూరులోని అటవీ ప్రాంతాలను మరియు శ్రీశైలం అడవులను ఉదయాన్నే సందర్శించి పక్షుల కోసం ఉచ్చులు వేస్తారు. మన దేశంలో గుడ్లగూబల్ని పట్టుకోవడం, విక్రయించడం నేరం. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గుడ్లగూబలను కొందరు చాలా తెలివైనవిగా భావిస్తే మరికొందరు మాత్రం అపశకునంగా భావిస్తారు. ఎక్కువగా తాంత్రిక పూజల్లో వాడతారు. దీపావళి సమయంలో చాలా మంది గుడ్లగూబలను బలిస్తారు. అంతేకాక అమావాస్య పూజల పేరుతోనూ గుడ్లగూబలను చంపేస్తున్నారు. అలా చేస్తే తమకు మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. దాని కళ్ల నుంచి మాంసం వరకు ప్రతి భాగాన్ని తాంత్రిక పూజల్లో వినియోగిస్తారు. గుడ్లగూబల సైజును బట్టి వాటి ధర ఉంటుంది. మానవ నివాసాలకు దూరంగా శ్మశాన వాటికలు మరియు అటవీ ప్రాంతాల్లో రాత్రిపూట నిర్వహించే చీకటి ఆచారాల సమయంలో గుడ్లగూబను బలి కోసం ఉపయోగిస్తారని వినికిడి. గుడ్లగూబలను బలివ్వడం మూఢ విశ్వాసమని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నా ఇప్పటికీ మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రల్లోనూ గుడ్లగూబల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. గుడ్లగూబలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇవి కూడా అంతరించిపోయే ప్రమాదముందని పర్యావరణ, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.